అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సుబ్బలక్ష్మి రంగోలీ ఛానల్. సుబ్బలక్ష్మి రంగోలీ ఛానల్లో ఈరోజు సింపుల్గా చిన్న వాకిట్లో వేసుకుని చిన్న ముగ్గునైతే పెడుతుందన్నమాట. ఈ ముగ్గు చాలా ఈజీ అండి, చాలా అందంగా ఉంటుంది. ముగ్గు అయితే చిలకలా ఉంటుందన్నమాట. అందంగా ఉన్న పిల్లల్ని అబ్బా చిలకలా ఉందమ్మా అనేవాళ్ళు ఇదివరకు పెద్దవాళ్ళు. చాలామంది పిల్లలకి చిలకనే పేరు పెట్టేసుకునేవారు కూడా. ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉండి మంచిగా ముక్కు అది కొటేరులా ఉండి బాగా ఉన్నారనుకోండి పిల్లలు, చిలకలా ఉందమ్మా అనేవారు. అలాగా ఈ ముగ్గు కూడా చిలకలాగా ఉంటుంది అనమాట అండి. చిన్న వాకిలి ముగ్గు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి, నేర్చుకోండి, వేసుకోండి. ఈ శ్రావణ మాసంలో ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుందామంటే టైం సరిపోదు. ఇలా చిన్న ముగ్గు వేసుకొని చూసినప్పుడల్లా మనసుకి ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది అనమాట. కాకపోతే ఈ చిన్న ముగ్గులు వేయడానికి కారణం కూడా ఇంకోటి ఉందండి. అదేంటంటే వర్షం పొద్దున్నేస్తే సాయంత్రం ఏదో టైంలో వర్షం వచ్చేసి ముగ్గు అంతా పోతుందనమాట. పెద్ద ముగ్గు వేసామనుకోండి ప్రాణం సురుక్కుమనిపోద్ది. చిన్నది పోతుంటేనే నాకు ఎంతో కష్టంగా అనిపిస్తుంది. అందుకనే చెప్తున్నాను. లేకపోతే అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. అందరూ చక్కగా శ్రావణ శుక్రవారాలు చేసుకోండి, సంతోషంగా ఉండండి, ఆడంబరాలకు వెళ్ళకండి. మీ శక్తి కొలది మీకు ఎంత ఓపిక ఉంటే అంతే చేసుకోండి. ప్రసాదాలు అవిను పూజ మాత్రం చక్కగా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఎంత వీలైతే అంత టైము అమ్మవారి ముందు కూర్చుని చక్కగా మీకు వచ్చిన శ్లోకాలన్నీ చదువుకుని మంచిగా అమ్మవారిని ఆరాధించుకోండి. తప్పకుండా అమ్మవారు అయితే అనుగ్రహిస్తారు. ఏదో ఒక రూపంలో ఇంటికి కూడా వస్తారు. ఆ రోజున శుక్రవారం రోజున మన ఇంటికి ఎవరు ఏ ముత్తైదు వచ్చినా కానీ పండు తాంబూలం ఇచ్చి పంపించండి. అమ్మవారే వచ్చారని భావించండి. కుంకుమ బొట్టు పెట్టి, నుదుటిని కుంకుమ బొట్టుని పెట్టి, మెడలో గంధం పెట్టి, చక్కగా ఉంటే ఒక పువ్వు తల్లో పెట్టి అమ్మవారికి తాంబూలం అయితే అమ్మవారికి ఇస్తున్నానని భావించి ఇవ్వండి. అంతా మంచి జరుగుతుంది. చూసారు కదా ఎంత చిన్న ముగ్గో, కానీ ఎంత అందంగా ఎంత నీట్గా వస్తుందో. వేసే విధానంలోనే ఉంటుంది అనమాట అండి. ఆ మెలికలు చక్కగా తిప్పుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఎలా ఎంత చిన్న ముగ్గు అయినా సరే. చూసారు కదా, ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ముగ్గు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక చిన్న మాట, ఈ చిన్న చిన్న పువ్వులను చూసారా ఎంత ఆహ్లాదంగా కలిగిస్తున్నాయో మన కంటికి మన మనసుకి. అవి ఉదయం పుడితే మధ్యాహ్నాలకల్లా అయిపోతుంది వాటి జీవిత చరిత్ర. కానీ ఆ ఉన్న కొద్దిసేపు అయినా సరే చుట్టుపక్కల తనను చూసే వాళ్ళందరికీ ఎంతో మానసిక ఉల్లాసాన్ని అయితే కలిగిస్తాయన్నమాట అండి. కానీ మనిషి ఎందుకండి అసలు పక్క వాళ్ళని చూస్తేనే ఇరిటేట్ అయిపోతూ ఉండి పక్క వాళ్ళకి ఇరిటేషన్ కల్పించేలాగా పనులు చేస్తూ ఉంటారు. ఇది ఒక్క ప్రశ్నకి మాత్రం సమాధానం నాకు ఎప్పటికీ దొరకట్లేదనమాట. ఉంటానిక. ముగ్గు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.